మౌర్య యుగపు నిర్మాణాలు, కళలు మరియు వాస్తుశిల్పం. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇంకొక ముఖ్యమైన టాపిక్ ఇది. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మౌర్యుల కాలంలో భారతీయ కళలు మరియు వాస్తుశిల్పము ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించిన ఈ ప్రారంభ దశని మనం చూస్తాం. ఈ కాలంలో భారతదేశంలో తొలిసారిగా రాతిని విస్తృత స్థాయిలో నిర్మాణ సామగ్రిగా వినియోగించడం మనం చూస్తాం. అశోకుడు వేయించినటువంటి స్తంభా శాసనాలు ఏవైతున్నాయో వాటిని ఒకే రాయితో తయారు చేశారు. బీహార్లోని చునార్ ఉంది. ఆ చునార్ ప్రాంతం నుంచి ఇసుక రాయిని తీసుకొచ్చి ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్తంభాలు నిర్మాణం చేయడం మనకు కనబడుతుంది. కనుక అశోకుని స్తంభాలు, అదేవిధంగా స్తూపాలు, బౌద్ధ స్తూపాలు అనేకము ఈ కాలంలో నిర్మించబడ్డాయి. అదేవిధంగా గుహా నిర్మాణాలు, గుహలు తొలవటం, అట్లాగే యక్ష యక్షిణి శిల్పాలు, దాంతోపాటుగా రాజప్రాసాదము, పాటలీపుత్ర నగరము అద్భుత స్థాయిలో నిర్మాణాలు చేపట్టాయి. వీటి మీద రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. మనము ఒక్కొక్కటి చూద్దాం. మొదటగా మనకి అశోకుని స్తంభాలు. అశోకుని స్తంభాలు అనగానే ఇప్పుడే మీకు నేను చెప్పినట్లుగా ఈ చునార్ నుంచి తెచ్చినటువంటి ఇసుక రాయితోటి నల్లగా పాలిష్ చేసినటువంటి ఆ, స్తంభాలు తయారు చేసి వాటి మీద రకరకాల శాసనాలు వేయించాడు ఆయన. ఈ తన తమ మతానికి సంబంధించిన అంశాలు చాలా ఎక్కువ కనపడతాయి దాంట్లో. ఈ అశోకుని స్తంభంలో 4 ప్రధాన భాగాలు ఉంటాయి. ఒకటి షాఫ్ట్, కింద నుంచి పైదాకా స్తంభ దండు అంటాం, బాగా ఎత్తుగా ఒక 40 నుంచి 50 అడుగుల వరకు ఎత్తుతోటి నిర్మించాడు వీటిని. ఇక ఆ పైన కనుక మనం చూస్తే ఒక బోర్లించినటువంటి కమలం ఉంటుంది, కమలాకార గంట. దానిపైన పీటిక ఉంటుంది. పీటి చుట్టూతో రకరకాల జంతువులు ఉంటాయి. దానిపైన ఆ యొక్క స్తంభాసనాన్ని శాసనాన్ని బట్టి ఒక జంతువు, ఎక్కువ జంతువుల సింహము మనకు కనబడుతూ ఉంటుంది. కనుక ఇవి మనం చూడాల్సి ఉంటుంది. ఇందులో మీరు చూడండి, గమనించండి. సార్నాథ్ సింహ శీర్ష భాగాన్ని భారత జాతీయ చిహ్నంగా తీసుకున్నామని చెప్పాం. ఇంతకుముందు వీడియోలో మీకు అది చెప్పాను కాబట్టి దీన్ని ఒకసారి చూడండి. రాంపూర్వాలో ఎద్దు, తోసలి లేదా ధౌళిలో ఏనుగు, లౌర్య నందన్గఢ్లో సింహ శీర్షాలు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూడండి. స్తంభ శాసనాలలో మొదట స్తంభ దండు ఉంటుంది, షాఫ్ట్ అంటాం, ఎత్తుగా ఒక 40 నుంచి 50 అడుగుల దాకా ఉంటుంది మొత్తం స్తంభం. దానిపైన నుంచి పైన బోర్లించిన కమలం ఉంది, కమలాకార గంట ఆకృతి. దానిపైన పీటిక ఉంటుంది, అబకస్, రకరకాల జంతువులు. సార్నాథ్ కనుక అయితే మనం చెప్పుకున్నాం 4 సింహం తలలు ఉండేయని. సార్నాథ్ శాసనం నుంచే మనము భారత జాతీయ చిహ్నాన్ని తీసుకున్నామని దాన్ని వివరిస్తూ ఇంతకుముందు ఈ వీడియో చేశాను. అది అటాచ్ చేస్తాను, ఒకసారి చూడండి. అలాగే రాంపురంలో చూడండి, పైన ఈ కామన్ పోగా పైన ఎద్దు ఉంది. అలాగే తోసలి చూడండి, ఏనుగు బొమ్మ ఉంది. లౌర్య నందనగఢ్ చూడండి, సింహ శీర్షాలు ఉన్నాయి. కనుక ఈ రకంగా చూసే పని అయితే ఒక అద్భుత నిర్మాణాలు మనకి కనుక ఈ అద్భుతమైన నిర్మాణాలు ఈ యుగంలో మనకు కనబడుతున్నాయి. ఈ స్తంభాలు నల్లటి రాతితోటి మెరుస్తూ కనిపిస్తాయి. అందువల్ల దీనిని మౌర్య పాలిష్ అని పిలుస్తారు. అంతేకాదు చక్కటి మెరుపు నలుపు రంగు ఉండటంతోటి ఈ యుగాన్ని, అసలు మౌర్య యుగాన్ని మనం నార్దరన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ ఏజ్ అని పిలుస్తాం. ఎన్బిపి వేర్ ఏజ్. ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగిన ప్రశ్న ఇది. నార్దరన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ ఏజ్ ఏ యుగానికి చెందినది అనే ప్రశ్న చాలా సందర్భాలు వస్తుంది. సమాధానం మనం చెప్పాల్సి ఉంటుంది, అది మౌర్య యుగం. మీకు ఒక విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తాను నేను. మనము మలివేద కాలం అప్పుడు చెప్పుకున్నాం, మలివేద కాలాన్ని పెయింటెడ్ గ్రేవేర్ ఏజ్ అని పిలుస్తారు అని, పీజీడబ్ల్యూ ఏజ్ అని పిలుస్తారని. అలాగే మౌర్య యుగాన్ని ఎన్బిపి వేర్ ఏజ్ అని పిలుస్తారు, నార్దరన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ ఏజ్. ఎందుకంటే అద్భుతమైనటువంటి పాలిష్ చేస్తూ ఉత్తర దేశంలో ఇవన్నీ కూడా కనపడుతున్నాయి కాబట్టి నిర్మాణాలు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగిన ప్రశ్న, ఒకసారి దాన్ని చూడండి. ఇక రెండవది స్తూప నిర్మాణాలు. మౌర్యుల కాలంలో, ముఖ్యంగా అశోకుని కాలంలో స్తూప నిర్మాణం విస్తృతంగా జరిగింది. 84,000 స్తూపాలు నిర్మించాడని బౌద్ధ సాహిత్యం చెప్తోంది. ఆ యొక్క స్తూపాల కింద పవిత్ర అవశేషాలని, బుద్ధుని యొక్క పవిత్ర అవశేషాల నుంచి నిర్మించారు. స్తూప నిర్మాణంలో కూడా చూడండి, చాలా బాగా చూడండి. ఎగ్జామినేషన్ కూడా ఈ ప్రశ్న ఇదివరకు అడిగాడు. ఆ, అండాకారంలో ఉండేటువంటిది
నిర్మాణం ఏంటి అనే విషయం మీద. కనుక చూడండి, ఆ స్తూప నిర్మాణ భాగం చూడండి జాగ్రత్తగా. నేను కింద నుంచి పైకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద చూడండి, అడుగున బేస్ మట్టం మీద వేదిక ఉంది, రైలింగ్ ఉంది. ఈ వేదిక దాటి లోపలికి వెళ్తే అక్కడి నుంచి పవిత్ర స్థలం కనపడుతుంది. ఆ వేదిక దాటగానే మనం మెట్లెక్కి లోపలికి వెళ్ళగానే అక్కడ ప్రదక్షిణా మార్గం ఉంది చూడండి. అంటే భక్తులు స్తూపం చుట్టూ ప్రదక్షిణ చేసే మార్గం అది. అలా ప్రదక్షిణ చేస్తూ ఆ తర్వాత లోపలికి అడుగు పెడతారు. అక్కడ అండం అనే భాగం ఉంది చూడండి, అండం. ఇది అర్ధగోళాకార నిర్మితం, హెమిస్ఫిరికల్ డోమ్ ఇది. ఎగ్జామినేషన్లో ఈ ప్రశ్న అడిగాడు, స్తూపం ఏ ఆకారంలో ఉంటుంది అని. అండ ఆకారము, ఇంకా గట్టిగా చెప్పాలంటే అర్ధగోళాకార అండ ఆకారం, హెమిస్ఫెరికల్ డోమ్. ఆ డోమ్ మధ్యలో నుంచి తిరిగి మళ్ళీ మధ్య స్తంభం ఒకటి ఉంటుంది, స్తంభ నిర్మాణం ప్రారంభమవుతుంది. అది మనకు కనపడదు, లోపల భాగంలో ఉంటుంది. దానిని ఎట్టి అని పిలుస్తారు, అంటే మధ్య స్తంభం అని అర్థం. ఈ మధ్యలోంచి పైకి వస్తూ ఉంటుంది స్తంభం. పైకి వచ్చిన భాగంలో చూడండి, హార్మిక అని ఉంది. హార్మిక ఇదొక చతురస్రాకార కట్టడము. ఇది బుద్ధుని యొక్క వివాహాన్ని సూచిస్తుంది. ఇంకా పైకి వెళ్తే చూడండి, ఛత్రం ఉంది. ఛత్రం ఇది ధర్మానికి, గౌతమ బుద్ధునికి గౌరవ సూచికం. కనుక కింద నుంచి వేదిక, ప్రదక్షిణా మార్గము, అర్ధగోళాకార అండాకారము, గోళము, ఎట్టి మధ్యస్తంభము, హార్మిక, ఛత్రం. వీటి మీద ప్రశ్నలు వస్తున్నాయి, జాగ్రత్త చూడండి. ఇక దీనికి దక్షిణ భాగంలో గౌతమ బుద్ధుని అస్థికల్ని భూమి లోపల ఉంచి నిర్మాణం చేస్తారు. సాంచి స్తూపము, సారనాథ స్తూపము, ధౌళి స్తూపము, అమరావతి స్తూపము, ఇటువంటి అనేక అనేక స్తూపాలని ఆ కాలం నిర్మించడం మనం చూస్తాం. కనుక స్తూప నిర్మాణాలు అద్భుత స్థాయిలో ఈ కాలంలో కనబడతాయి. అదేవిధంగా గుహా నిర్మాణాలు, గుహల్ని తొలిచి లోపల భాగంలో విశాలంగా నిర్మించడం. ఇవి ఎక్కువగా బీహార్ రాష్ట్రంలో బరాబర్ గుహలు ప్రసిద్ధి. వీటికి బీహార్ రాష్ట్రంలోని బరాబర్ గుహలను నిర్మించిన వాళ్ళు తిరిగి మళ్ళీ మౌర్య చక్రవర్తులు. ఆ బరాబర్ గుహలు సుదామా గుహ, లోమస్ ఋషి గుహ, కరణ్ చౌపార్ గుహ, విశ్వకర్మ గుహ, ఇటువంటి అనేక రకాల గుహలు కనబడుతున్నాయి. వీటిని ఈ గుహల్ని వీటిని ఈ గుహల్ని గ్రానైట్ కొండలను తులిచి నిర్మించారు. అన్ని కూడా గ్రానైట్ కొండలు. గుహల అంతర్భాగాలు కనుక చూస్తే మళ్ళీ మౌర్య పాలిష్ అద్భుతంగా కనబడుతుంటుంది. ముఖ్యంగా ఎకాస్టిక్స్ యొక్క క్వాలిటీ ఇక్కడ చాలా గొప్పగా ఉంటుంది. ధ్వనులు, ప్రతిధ్వనులు అంటాం. ఆ ధ్వనులు, ప్రతిధ్వనులని ఇక్కడ మనం చక్కగా గమనించవచ్చు. అశోకుడు, దశరథుడు కూడా ఈ గుహల్లో ఉన్నటువంటి నాగార్జుని గుహల్ని అజీవకులకు దానం చేశారు. ఈ నాగార్జుని గుహలకే కాలాతిక గుహలని కూడా పేరుంది. కాలాతిక గుహలన్నా నాగార్జున గుహలన్నా ఒకటే. ఈ నాగార్జుని గుహల్ని దశరథుడు, అశోకుడు ఆజీవక మతస్థులకి దానం చేయడం మనం చూస్తాం. కనుక ఈ గుహలు అద్భుతమైన గుహలు. ఈ లోపల భాగంగా వస్తా చూస్తే మీరు చాలా విశాలంగా అనేక మంది అక్కడ కొంత సమయం గడపడానికి వీలుగా కూడా నిర్మించబడ్డాయి. ఇదొక అద్భుత నిర్మాణం కాలంలో. అలాగే శిల్పకళ, మౌర్య కాలం నాటికి స్వతంత్ర రాతి శిల్పకళ అభివృద్ధి చెందింది. రాతి శిల్పకళ దీదార్ గంజ్ అక్కడ ఒక యక్షిని శిల్పం మనకు కనబడుతుంది. ఇది బీహార్లోని పాట్నాకు సమీపంలో లభించింది. ఈ శిల్పాన్ని చూస్తే మీరు వాళ్ళ యొక్క పాలిషు, ఆ నైపుణ్యము, కళాత్మకత మనకు అర్థమవుతుంది. దీదార్ గంజ్ యక్షిని. అలాగే తిరిగి మళ్ళీ యక్షిని శిల్పాలు కూడా మౌర్య కాలంలో మనకి విస్తృతంగా కనపడుతున్నాయి. పక్కనే మీకు యక్షిని శిల్పాలు కూడా ఉన్నాయి చూడండి. సంపదకి, సంతానోత్పత్తికి, ప్రకృతి శక్తులకి ప్రతీకలుగా వీటిని తయారు చేశారు. ఇవి భారతీయ జానపద సాంప్రదాయాల కొనసాగింపుని ఈ కాలంలో మనకు తెలియజేస్తాయి. అలాగే రాజప్రాసాదాలు, మౌర్యుల రాజప్రాసాదాలలో పాట్లీపుత్రలోని చంద్రగుప్త మౌర్యుని రాజప్రాసాదము చాలా అద్భుతంగా కనపడుతుందట. గ్రీకు రాయబారి మెగస్తనీస్ దీన్ని చూసి ఆశ్చర్యపోయి, ఇటువంటి గొప్ప నిర్మాణాలను నేను ఎక్కడా చూడలేదు అన్నాడు. అప్పటికి పారసీక రాజులు ఉన్నారు, పర్షియన్ రాజులు, మన సమకాలీనంగా చెప్పుకున్నాం మనం. వాళ్ళ యొక్క రాజప్రాసాదాలు బాగుంటాయని ప్రసిద్ధి. సుసా, ఎక్బటానా ఈ నగరాల్లో ఈ పర్షియన్ రాజుల యొక్క రాజప్రాసాదాలు ఉంటే, మెగస్తనీస్ అంటున్నాడు, మౌర్యుల యొక్క రాజప్రాసాదము
సుసా ఎగ్బటానా రాజప్రసాదాల కన్నా అద్భుతంగా ఉంది, వాటిని అధిగమించింది అని రాశాడు. ఈ రాజప్రసాదాలు ప్రధానంగా చెక్కతో నిర్మించబడ్డాయి. ఇది కొన్ని భాగాల్లో రాతి పునాదులు ఉపయోగించారు. అలాగే కుమ్రహార్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్లో. కుమ్రహార్ కుమ్రహార్ తవ్వకాలలో వెలుగులోకి వచ్చినటువంటి విశాలమైన స్తంభాల మండపం మౌర్య నిర్మాణాలకి సుప్రసిద్ధం. అలాగే మళ్ళీ మనకి పాటలీపుత్రం పాటలీపుత్ర నగర నిర్మాణం కూడా ఒక అత్యున్నత అభివృద్ధి చెందినటువంటి స్థాయిలో కనపడుతుంది. నగరాన్ని మొత్తం నగరాన్ని చెక్క ప్రాకారాలు, కందకాలు, కావలి గోపురాలతో రక్షించారు. ప్రణాళికాబద్ధమైన రహదారులు, మురుగునీటి వ్యవస్థ, పరిపాలనా భవనాలు, రాజప్రసాదాలతో కూడిన ఈ నగరము మౌర్యుల యొక్క పట్టణ ప్రణాళిక నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. సింధు ప్రజలని మళ్ళీ మనకు గుర్తు చేస్తుంది. మెగస్తనీస్ తన రచనలో ఈ పాటలీపుత్ర నగర నిర్మాణాన్ని అత్యద్భుత స్థాయిలో పోగొట్టడం మనకు కనపడుతుంది. కొన్ని అంశాలు ఏంటంటే, ఈ కాలం నాటికి పారసీక దేశంలో కూడా కొంత కళ కనబడుతుంది. పారసీక కళని, పర్షియన్ కళని, ఇరాన్ కళని ఎకేమీనిడ్ కళ అంటారు. అప్పుడు ఎకేమీనిడ్ వంశం పరిపాలిస్తుంది కాబట్టి ఎకిమినిడ్ కళ అంటాం. ఈ ఎకిమినిడ్ కళ ప్రభావము, మౌర్య ప్రభావము రెండు కూడా ఈ నిర్మాణాలు కనబడతాయి. ఘంటాకార శీర్షాలు, పాలిష్ చేసిన రాతి స్తంభాలు, పెద్ద ఎత్తున భారీ స్మారక నిర్మాణాలు ఇవి పారసీక ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అదే సమయంలో ఆ కమల ఆకృతి, కమలం బోలించిన కమలం ఆకృతి, జంతు ప్రతీకలు, స్తూప నిర్మాణాలు, యక్షయజ్ఞ సాంప్రదాయాలు భారతీయ కళా సాంప్రదాయాలు. అందువల్ల మౌర్య కళలు విదేశీ సాంకేతికత మరియు భారతీయ సాంప్రదాయాల సమన్వయంగా అభివృద్ధి చెందడం మనం చూస్తాం. కనుక ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో ప్రశ్నలకు వస్తున్నటువంటివే. అందువల్ల వీటిని మళ్ళీ చదవండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో తొలిసారిగా రాతి నిర్మాణాలు చేసిన వాళ్ళు మౌర్యులు. అత్యంత మెరుగు చేసిన ఇసుకరాయిని ఉపయోగించారు కాబట్టి ఈ యుగాన్ని, అసలు మౌర్య యుగాన్నే ఉత్తర నలుపు మెరుగు పెట్టిన పాత్రల యుగము, నార్దర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్ ఏజ్ అని పిలుస్తారు. ఎకిమినిడ్ సాంప్రదాయం మనకు కనబడుతుంది. అశోకుని ధర్మ సిద్ధాంతం అంతా కూడా వీటి నుంచి మనకు ప్రచారం అవుతుంది. ఎకిమినిడ్ యొక్క నిర్మాణ లక్షణాలు కూడా దీంట్లో కనబడతాయి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చదవండి. ఎగ్జామ్స్లో అనేక ప్రశ్నలు వస్తున్నాయి వీటి మీద. ఇక తర్వాత మౌర్య వంశం దెబ్బతినిపోవడానికి కారణాలు ఏంటనే వీడియోని చేయబోతున్నాను. ఆ వీడియో కోసం ఎదురు చూడండి. ప్రస్తుతానికి స్వస్తి. మీకు ఈ వీడియోలు నచ్చితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు కూడా తెలియచేయండి. స్వస్తి.